హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మారుతి ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్. సో నేను ఈ వీడియోలో ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ని క్రియేట్ చేయబోతున్నాను. సో నేను ఈ కాంపోనెంట్స్ని బ్రెడ్ బోర్డ్లో ఎలా కనెక్షన్ ఇవ్వాలో చూపిస్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ని ఫ్రీ రన్నింగ్ ఆసిలేటర్ అని కూడా అంటారు. సో ఈ ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ని యూజ్ చేసి మనం స్క్వేర్ వేవ్ని జనరేట్ చేయొచ్చు. సో ఈ ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ 2 స్టేట్స్ అన్స్టేబులే అనమాట. సో ఎక్స్టర్నల్ ట్రిగ్గరింగ్ని ప్రొవైడ్ చేయకుండా మనకి ఈ స్క్వేర్ వేవ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ని మనం ఆసిలేటర్స్లో యూజ్ చేస్తాము. సో స్క్వేర్ వేవ్స్ని జనరేట్ చేయడానికి, అలానే క్లాక్ పల్సెస్ని జనరేట్ చేయడానికి డిజిటల్ సర్క్యూట్లో యూజ్ చేస్తాము. సో టైమర్స్లో యూజ్ చేస్తాము, అలానే ఫ్లాషింగ్ లైట్స్లో యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ బ్లింకింగ్ ఎల్ఈడీస్ ఇలాంటి వాటిలో యూజ్ చేస్తాము. అలానే టోన్ జనరేటర్స్లో కూడా ఈ ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు సర్క్యూట్ని ఎలా కనెక్షన్ ఇవ్వాలో చూపిస్తాను బ్రెడ్ బోర్డ్లో. సో నేను ఇక్కడ BC549 BJTని యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ 3 టెర్మినల్స్ ఉంటాయి. సో ఫస్ట్ది కలెక్టర్ టెర్మినల్, సో మధ్యలోది బేస్ టెర్మినల్, అలానే థర్డ్ టెర్మినల్ వచ్చేసి ఎమిటర్ టెర్మినల్ అనమాట. సో దీన్ని బ్రెడ్ బోర్డ్లో కనెక్షన్ ఇస్తున్నాను. సో నేను 2 BJTస్ని ఈ బ్రెడ్ బోర్డ్లో కనెక్షన్ ఇచ్చాను. సో ఈ 2 NPN BJTs అనమాట. సో ఇక్కడ ఎమిటర్ టెర్మినల్స్ని గ్రౌండ్ కనెక్ట్ చేయాలి. సో నేను ఎమిటర్ టెర్మినల్స్ని గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నాను. సో ఎమిటర్ టెర్మినల్స్ని గ్రౌండ్ కనెక్ట్ చేశాను. సో నెక్స్ట్ కలెక్టర్ టెర్మినల్కి ఎల్ఈడి నెగిటివ్ టెర్మినల్ని కనెక్ట్ చేయాలి. సో కలెక్టర్ టెర్మినల్కి నెగిటివ్ టెర్మినల్ని కనెక్ట్ చేస్తున్నాను. సో ఎల్ఈడి నెగిటివ్ టెర్మినల్ని కలెక్టర్ టెర్మినల్కి కనెక్ట్ చేశాను. అలానే ఇటు సైడ్ కూడా అంతే, T2 ట్రాన్సిస్టర్కి. సో ఎల్ఈడి నెగిటివ్ టెర్మినల్ని కలెక్టర్కి కనెక్ట్ చేస్తున్నాను, T2 ట్రాన్సిస్టర్ కలెక్టర్కి. సో పాజిటివ్ టెర్మినల్ని 100 ohm రెసిస్టర్ని యూజ్ చేసి పవర్ సప్లైకి VCCకి కనెక్ట్ చేయాలి. సో 100 ohm రెసిస్టర్స్ని యూజ్ చేసి నేను ఎల్ఈడి పాజిటివ్ టెర్మినల్ని VCCకి కనెక్ట్ చేస్తున్నాను. సో ఇంతవరకు ఈ సర్క్యూట్ అనేది కంప్లీట్ అయింది. సో ఇప్పుడు కెపాసిటర్స్ని ఈ కలెక్టర్ టెర్మినల్కి కనెక్ట్ చేయాలి. సో కెపాసిటర్ నేను ఇక్కడ 470 మైక్రోఫారడ్ కెపాసిటర్ని యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు T1 ట్రాన్సిస్టర్ కలెక్టర్ టెర్మినల్కి ఈ కెపాసిటర్ పాజిటివ్ టెర్మినల్ని కనెక్ట్ చేస్తున్నాను. సో T2 ట్రాన్సిస్టర్ కూడా సేమ్ ఇంతే. సో కెపాసిటర్ పాజిటివ్ టెర్మినల్ని నేను కలెక్టర్ టెర్మినల్కి కనెక్ట్ చేశాను. సో కెపాసిటర్ నెగిటివ్ టెర్మినల్ని 3.3K రెసిస్టర్ని యూజ్ చేసి పాజిటివ్ పవర్ సప్లైకి కనెక్ట్ చేయాలి. సో ఇటు సైడ్ కనెక్ట్ చేసాం. సో ఇటు సైడ్ కూడా సేమ్ ఇంతే.
సో కెపాసిటర్ నెగిటివ్ టెర్మినల్ని 3.3K రెసిస్టర్ని పాజిటివ్ పవర్ సప్లైకి కనెక్ట్ చేయాలి. సో నేను ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. సో కనెక్ట్ చేసాం. సో ఇంతవరకు సర్క్యూట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు బేస్ టెర్మినల్స్గా ఆల్టర్నేట్గా కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు కెపాసిటర్ T1 కెపాసిటర్ నుంచి T2 ట్రాన్సిస్టర్ బేస్ టెర్మినల్కి కనెక్ట్ చేయాలి. అదేవిధంగా T2 కెపాసిటర్ నుంచి T1 ట్రాన్సిస్టర్ బేస్ టెర్మినల్కి కనెక్ట్ చేయాలి. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ T1 కెపాసిటర్ నుంచి T2 ట్రాన్సిస్టర్ బేస్ టెర్మినల్కి కనెక్ట్ చేశాను. అలానే T2 కెపాసిటర్ నుంచి T1 ట్రాన్సిస్టర్ బేస్ టెర్మినల్కి కనెక్ట్ చేశాను. సో ఈ సర్క్యూట్లో చూపించిన విధంగా నేను ఈ కనెక్షన్స్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడు పవర్ సప్లైని ప్రొవైడ్ చేసి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో ఈ 2 LEDs ఆల్టర్నేట్గా బ్లింక్ అవుతాయి. సో నేను ఇక్కడ 3.7 volts పవర్ సప్లైని ప్రొవైడ్ చేస్తున్నాను. సో పవర్ సప్లైని కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో. సో ఆల్టర్నేట్గా ఈ LEDs అనేవి బ్లింక్ అవుతున్నాయి. సో స్క్వేర్ పల్సెస్ అనేవి జనరేట్ అవుతున్నాయి. సో మీకు గనక ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.